ఇందాక మనం చూసినట్లయితే ప్రతి ఆడపిల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు ఆడపడుచులంతా కూడా ఒక దగ్గరికి చేరుకొని బతుకమ్మ చేస్తారు. కానీ మనం ఇక్కడ చూడొచ్చు ఒక మెన్ అంటే ఒక మగవాళ్ళు కూడా బతుకమ్మ పేర్చడంలో కూడా పాల్గొన్నారు అని అంటే మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంటే ప్రతి ఒక్క పువ్వుని కూడా తీసుకోవచ్చు. అంటే మెయిన్గా మనకి బతుకమ్మలో కావాల్సిన పూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే దేశం దాటి వచ్చినా కూడా వాళ్ళు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా మనం తెలుసుకుందాము. సో ఏంటండి మీరు అక్కడి నుంచి వచ్చి మరి ఇక్కడ అంటే ఇందాక నుంచి నేను చూసాను మెన్లో అయితే ఎవరు పాల్గొనలేదు, మీరు సపరేట్గా వచ్చి ఇంట్రెస్టింగ్గా బతుకమ్మని పేరుస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నేను ఈటీసీ వన్ ఆఫ్ ద కోర్ మెంబర్. సో నేను ఈ అసోసియేషన్ తోటి లాస్ట్ 5 years నుంచి ఉంటున్నాను. ఈసారి స్పెషల్గా ఇంటి నుంచి మేము గుంక పువ్వు, తంగేడు పువ్వు, పట్టుపుచ్చులు అంటే తీరొక్క పువ్వు మనం కల్చరల్ ఏదైతే అన్ని వాడతామో అవన్నీ తీసుకొచ్చి మరి ఇక్కడ మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది వెన్యూ లోపల. ఎవ్రీ టైం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకెళ్తాము. కానీ ఈసారి ఈటీసీ వాళ్ళు కొత్తగా ఆర్గనైజ్ చేసారు వెన్యూ లోపల ప్రిపరేషన్ కోసం. సో కేమ్ అండ్ డూ ఇట్ సైజ్. ఓకే ఓకే. అంటే స్పెషల్గా మీరే పాల్గొన్నారు అంటే ఏంటి మెన్ అంటే ఎక్కువ బతుకమ్మ అనగానే మనకి ఆడపిల్లలు ఆడపడుచులంతా కూడా ఒక దగ్గరికి చేరుకుని చేస్తారు. అంటే మీరు పార్టిసిపేట్ చేయడం నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అని అంటే ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది మీరు చేయడం? మేము ఇంటి దగ్గర చిన్నప్పుడు ఉన్నప్పుడైతే మన అమ్మ వాళ్ళకు అక్క వాళ్ళకి ఇంటి దగ్గర హెల్ప్ చేసేవాళ్ళము. సో తర్వాత ఇక్కడ మనకి ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఇక్కడ కూడా మనం ఫ్లవర్ తీసుకొచ్చి మా వైఫ్ తోటి ఇక్కడ మన వెన్యూ లోపల చేయడం చాలా సంతోషంగా ఉంది. సో మళ్ళీ చిన్ననాటి ఒక జ్ఞాపకాలు గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిన్నప్పుడు చేయలేకపోయినా ఆపర్చునిటీ కల్పిస్తుంది కాబట్టి నేను ఇక్కడ వైఫ్ తోటి పిల్లలతో మా పిల్లలతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓకే ఓకే. సో చూడొచ్చు వాళ్ళ పిల్లలతో కలిసి మరి ఒక ఫ్యామిలీ మనం అంటే ఫాదర్ మదర్ వాళ్ళ పాప అంటే అందరూ కూడా ఒక ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గర చేరుకొని బతుకమ్మ చేయడం మేము అండ్ దట్టు ఎవ్రీ ఇయర్ మేము ఇళ్ళలో చేసుకుని వచ్చేవాళ్ళం. కానీ ఇక్కడ వెన్యూలో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటే చెప్తున్నారు. సో మనతో పాటు ఇక్కడ మన ఆడపడుచు మన తెలంగాణ ఆడపడుచు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం ఏంటండి ఎలా ఉంది, ఎప్పుడు ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటారు, ఈసారి ఇక్కడ చేసుకుంటారు, దట్టు మీరు పూలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి స్పెషల్గా అంటే అన్ని బతుకమ్మలతో పాటు ఇది కూడా అంటే బతుకమ్మలో ఏదైతే పూలు వాడాలో అది యూజ్ చేసి మరి కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పూలు అంటే? పట్టుకొచ్చిన నుంచే వచ్చినాయి. అందుకే ఈ 3 కంపల్సరీ ఉండాలని మేము ప్రత్యేకంగా ఈ ఈటీసీ కోసం అనేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము. మా ఎప్పుడైనా మేము ఇంటి దగ్గర జరుపుకుంటాము. కానీ ఈసారి ఈటీసీ వాళ్ళు మాకు ఇక్కడనే బతుకమ్మ పెంచుకోవచ్చు అవకాశం ఇచ్చినారు. సో అందుకే ఇక్కడ మేము హస్బెండ్ తోటి సంతోషంగా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే బతుకమ్మ అంతా అయిపోయిన తర్వాత పైన ఒక చిన్న బొడ్డెం అంటే గౌరమ్మని కూడా పెడతారు కదా, అది కూడా పెడతారా? అది కూడా తీసుకొచ్చామండి. అంగడి గౌరమ్మని మేము తీసుకొచ్చాము. అది కూడా ఉండాలి కదా మెయిన్ అనేది. అంటే బతుకమ్మ అనగానే మనకి వివిధ రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారు. దుబాయ్లో కూడా సేమ్ అలానే ప్రసాదాలు చేస్తూ ఉంటారు. అంటే ఏం ప్రసాదం పెడతారు ఈరోజు బతుకమ్మకి స్పెషల్గా? బతుకమ్మకి మనకి సద్దుల బతుకమ్మకి చాలా రకాల ప్రసాదాలు వస్తాయి. నువ్వుల పొడి, ముద్దలు, పెసరపప్పు ముద్దలు, చాలా చాలా రకాల అన్ని రకాల 5 రకాల బతుకమ్మ కోసం 5 రకాల ప్రసాదాలు నైవేద్యాలు చేసి తీసుకొచ్చాము. ఓకే ఓకే. సో మనతో పాటు పిల్లలు కూడా ఉన్నారు, ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడదాం. ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది బతుకమ్మ? బాగుందా? అసలు బతుకమ్మ పండుగ అంటే ఏంటో తెలుసా? తెలీదా? మరి మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తున్నావు? నీకు ఇష్టమా? అంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? బతుకమ్మ పేరుస్తున్నారా? సో హెల్ప్ చేద్దామని వచ్చావా? ఎప్పుడైనా బతుకమ్మలో ఆడావా, డాన్స్ చేసావా? అవునా? నీ చేతిలో ఉంది కదా, దీని ఏమంటారు? చామంతి పువ్వా? డాన్స్ వేస్తావా నువ్వు బతుకమ్మకి? అవునా? సో నీ పేరేంటి? మనుశ్రీ. బతుకమ్మ గురించి నీకు తెలుసా? కొంచెం కొంచెం. అంటే ఇండియాలో ఎప్పుడైనా చేసుకున్నావా? చాలా చేశాను. ఏం చేసావు అప్పుడు? అవునా? బతుకమ్మలో ఏమేమి ఫ్లవర్స్ యూజ్ చేస్తారు అది నీకు తెలుసా? కొంచెం కొంచెం తెలుసా? సేమ్ నీకు ఇండియాలో ఎలా అనిపిస్తుంది ఇక్కడ కూడా అలాగే ఉందా? అవునా? సో
అంటే ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారని ఇష్టమా? ఎట్లయినా కూడా ఇష్టమా? ఎస్. అయితే సాయంత్రం మంచి డాన్స్ అయ్యా బతుకమ్మ అయిపోయిన తర్వాత? బతుకమ్మ అయిపోయిన తర్వాత చేద్దామా? ఉన్న ఈటీసీఏ మెగా బతుకమ్మ సంబరాలు దుబాయ్లో అంబరాన్ అంటేనే చెప్పుకోవాలి. సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఎంత బిజీ ఉన్నా కూడా ఇక్కడ ఆడపడుచులంతా ఒక దగ్గరికి చేరుకుని బతుకమ్మను పేరుస్తున్నారు. మనకి మెయిన్ గెస్ట్గా ఇవాళ ఎంపీ రఘునందన్ రావు గారి సతీమణి మనతో మంజుల గారు కూడా ఉన్నారు. సో మేడం, ఎలా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మను పేరుస్తూ ఉన్నారు? మీ ఆధ్వర్యంలో అంటే ఇక్కడ దుబాయ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను ప్రతి సంవత్సరము మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నేనే పేరుస్తాను. ఇది అత్తయ్య వాళ్ళ ఇల్లు, అమ్మగారి ఇల్లు రెండులాగా ఉంది నాకు. అవునా? సో అమ్మగారి ఇంటికాడ చేసుకున్నట్టే అనిపిస్తుందా? అలాగే ఉంది. ఓకే, బాగుంది నాకు ఇక్కడ. అంటే బతుకమ్మ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే పువ్వులు తంగేడు పువ్వు అండ్ అలాగే గోనుగు పువ్వు. సో ఇక్కడికి తీసుకొచ్చి మరి ఇలా మీ చేతుల మీదుగా మీరు బతుకమ్మని పేరుస్తూ ఉన్నారు. నన్ను వీళ్ళందరూ వాళ్ళ ఆడపడుచులాగా అనుకుంటున్నారో లేకుంటే వాళ్ళ అక్కయ్యలాగా అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే వీళ్ళ ఆడపడుచులాగా అనుకొని బతుకమ్మని పేరుస్తున్నాను. నాకు తెలంగాణలో ఉన్నట్టే ఉంది. గునుగు పువ్వు, తంగడి పువ్వు అన్నీ చూస్తాను. అవునా? సో బతుకమ్మకి సంబంధించి మనకి చాలా పాటలు ఉంటాయి. బతుకమ్మ పాట ఒక్కటి సడన్గా అడిగితే కష్టమే కదా. సడన్గా చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామాస ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామాస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో ఉయ్యాలో తెల్లమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్లమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లెందులు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లని గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయ్య ఉయ్యాలో. ఓకే ఓకే, మనం చూడొచ్చు బతుకమ్మ సంబరాలు అంటే ఏ విధంగా పాటలు పాడుతూ కూడా అక్క చెల్లెలంతా ఒక దగ్గర చేరిన ఆడపడుచులంతా కూడా ఒక దగ్గర చేరుకుని పండుగలు ఎంతో సంబరంగా చేసుకుంటారు. అమ్మ మేడం, మీరు చెప్పండి, జనరల్గా బతుకమ్మ అంటే ఒకప్పుడు సేమ్ ఈ విధంగానే ఒక దగ్గర ఉండి ఇంట్లో బతుకమ్మని పేరుస్తుండేవారు. రాను రాను అది ఎలా అయిపోయిందంటే డీజే పాటలతో ఎక్కువైపోయింది. సో ఇక్కడ కూడా అలానే అనిపిస్తుందా? అంటే ఏం చెప్తారు ఇప్పుడున్న యూత్కి? డీజే పాటలు పెట్టుకోనండి, ఎందుకంటే ఇక్కడ జనరేషన్ అంతా చేంజ్ అవుతుంది కదండి. కాకపోతే ఫస్ట్ నుంచి ఆడిన బతుకమ్మ కూడా కొద్దిసేపు ఆడి తర్వాత డీజే పెట్టుకొని ఆడితే పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మాలాగా ఆడాలంటే కష్టపడతారు వాళ్ళు. ఓకే, అందుకని ఓకే, అది ఇది రెండు కలిసి ఆడినా ఓకే. బతుకమ్మ అంటే బతుకమ్మ అంతే. ఓకే. For more videos like this, subscribe Big TV channel.